ఆయనది అట్లా అయిందా? మళ్ళా ఈయనెవరా ఎన్విఎస్ఎస్ ఇది మెట్రో రైల్ ఎండి పదవి కాలం అయిపోయాక రెడ్డి గారిని మళ్ళా ఒడిగించిండు. ఎన్విఎస్ఎస్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత డీజీపీగా రిటైర్ అయిన మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు. టీజీపీఎస్సీ చైర్మన్ ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావుకి ఇప్పుడు 7 నెలలు గడువు పొడిగింపు ఎక్స్టెన్షన్. ఈయన బ్రాహ్మణుడు. మీకు విషయం తెలుసా? ఈ బోర్డు పెట్టు, ఒక్క మొత్తం రెడ్ల రాజ్యమే తెస్తా ఉన్నాడు, రెడ్ల రాజ్యమే నడుస్తూ ఉంది. ఇక్కడ అంతా ఈ రెడ్డి పరిపాలన అయిపోయింది. బీసీలారా వీళ్ళు మనకి ఇక ఏం చేసే పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తం 1956లో 2025 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇవి కలిపి పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఎంతమంది చేసిరంటే, చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి లెక్క. ఇంకెందుకంటే ముఖ్యమంత్రి పనులన్నీ ఆయనే చేస్తారు కాబట్టి మొత్తం 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేసారు. సిఎస్ అంటారుగా చీఫ్ సెక్రటరీ. ఇందులో ఈ 37 మంది చీఫ్ సెక్రటరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 పనిచేసారు. 7 తెలంగాణలో. అసలు ఎవరైనా ఈ చీఫ్ సెక్రటరీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ పెద్ద అధికారి. ఐఏఎస్ అధికారులందరికీ పెద్ద అధికారి. ఐఏఎస్ మొత్తం అందరికీ 37 మంది చీఫ్ సెక్రటరీలు పనిచేస్తే మనకు అందిన సమాచారం మేరకు ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు అనుకుంటారు? చెప్పురు మీరు. ఎంతమంది బీసీ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు?